Good evening, friends. Today, my concept is spelling rules. These days, spelling is more important to write and to say. సో అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి స్పెల్లింగ్ రూల్స్ని డే బై డే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అందులో మొదటిగా వన్ ఆఫ్ ది స్పెల్లింగ్ రూల్స్ మీరు వినడానికి ట్రై చేయండి. ఒకసారి మీరు గమనిస్తే ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలు స్పెల్లింగ్ రూల్స్ అనుకూలంగా మనం మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి, నేర్చుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం సింగిల్ వెవెల్ ప్లస్ సింగిల్ కాన్సోనెంట్తో ఇలా ఎండ్ అయినప్పుడు, అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం ఒకే ఒక వెవెల్ అంటే AEIOU అనేటువంటి అక్షరాల్లో ఏదైనా ఒకటి వచ్చి దాని తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఒక కాన్సోనెంట్ AEIOU కానిది ఏదైనా వచ్చి ఉంటే అటువంటి మోనోసిలబిక్ వర్డ్స్కి యాడ్ అయ్యేటువంటి సఫిక్స్లో మొదటి సఫిక్స్ అంటే రూట్ వర్డ్కి తర్వాత యాడ్ అయ్యేదాన్ని సఫిక్స్ అని అంటుంటాం. ఆ సఫిక్స్లో మొదటి అక్షరం గనక వెవెల్ అయితే, వెవెల్ అంటే AEIOU వీటిలో ఏదైనా ఒక అక్షరంతో ఆ సఫిక్స్ కనుక వస్తే ఈ లాస్ట్ ఉండేటువంటి కాన్సోనెంట్ కాస్త డబుల్ అవ్వాలి, అంటే 2 అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సఫిక్స్ మనం ING తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సిట్టింగ్ స్పెల్లింగ్ ఏమవుతుంది? SIT, మనం యాడ్ చేసేది ఏంటి? ING అంటే ఇందులో మొదటి అక్షరం వెవెల్ కాబట్టి ఈ టీ కాస్త ఏమైపోవాలి? డబల్ అవ్వాలి. సో సిట్టింగ్ స్పెల్లింగ్ SITTING. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే RUN, రన్. దీనికి మనం సఫిక్స్ కనుక ER యాడ్ చేస్తే ఇందులో సింగిల్ వెవెల్ ఉంది, సింగిల్ కాన్సోనెంట్ ఉంది. సఫిక్స్లో మొదటి అక్షరం ఏంటి? E అంటే వెవెల్. సో కాబట్టి రన్నర్ స్పెల్లింగ్ ఏమవుతుంది? RUN. ఇది కాస్త 2 అయిపోవాలి కదా రూల్ ప్రకారంగా. సో NN RUNNER, రన్నర్. ఇలా మనకి రూట్ వర్డ్లో సింగిల్ వెవెల్ ప్లస్ సింగిల్ కాన్సోనెంట్తో ఎండేటువంటి మోనోసిల్బిక్ వర్డ్స్కి సఫిక్స్లో మొదటి అక్షరం AEIOUలతో కనుక వస్తే ఆ లాస్ట్ కాన్సోనెంట్ కాస్త ఏంటి అవ్వాలి? డబల్ అవ్వాలి. ఇన్ కేస్ ఇటువంటి వెవెల్స్తో కాకుండా ఏదైనా కాన్సోనెంట్తో కనుక సఫిక్స్ వస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సఫిక్స్ ప్లేస్లో మనం ఏదైనా ఒక కాన్సోనెంట్ లెటర్ని తీసుకున్నాం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? RUN రూట్ వర్డ్ సింగిల్ వెవెల్ ప్లస్ సింగిల్ కాన్సోనెంట్. ఈ సఫిక్స్ని యాడ్ చేసేటప్పుడు రన్స్ స్పెల్లింగ్ ఏమవుతుంది? RUNS, రన్సే. డబుల్ ఎన్గా మారదు. ఎందుకు? రూల్ ప్రకారంగా, స్పెల్లింగ్ రూల్ ప్రకారంగా సఫిక్స్లో మొదటి అక్షరం ఏంటవ్వాలి? AEIOUలు ఏదో ఒకటి అయితే మాత్రమే లాస్ట్ కాన్సోనెంట్ డబుల్ అవుతుంది. అలా కాకుండా కాన్సోనెంట్తో సఫిక్స్ వస్తే ఈ కాన్సోనెంట్ అనేది డబుల్ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రన్స్. ఇటువంటి గ్రామర్ టెక్నిక్స్ అన్నీ కూడా స్లోగా 1 by 1 మీకు తెలియజేయడానికి ట్రై చేస్తుంటాను. ఇంకా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి SGT, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మీకు ఏదైనా గ్రామర్ టాపిక్స్ అవసరమైనట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.